ఓడెలా 2 తమన్నా గారి కొత్త సినిమా ట్రైలర్ అయితే రిలీజ్ అయింది గైస్. ట్రైలర్ అయితే అంతా బాగానే ఉంది, కానీ తమన్నా గారే దీంట్లో సెట్ కాలేదు అని నాకు అనిపించింది. డైలాగ్స్ అయితే ఏదో రాయాలి అని రైమింగ్ కోసం రాసినట్టు అనిపించింది నాకైతే. ఆ గెటప్ కూడా అంతే, తమన్నా గారి లుక్స్ అంతగా అఘోరీ గెటప్ అయితే సెట్ కాలేదు. ఒక రకంగా చూసుకుంటే ఈ సినిమా తమన్నా గారికి ఒక కొత్త ఎక్స్పెరిమెంట్ అనే చెప్పచ్చు. ఇలాంటి సినిమా ఎప్పుడు మనం చూడలేదు తమన్నా గారి నుంచి. మన టాలీవుడ్లో కూడా అంతే, ఇలాంటి ఒక హర్రర్ సినిమా వచ్చి, అంటే సాలిడ్ హర్రర్ సినిమా వచ్చి కొన్ని సంవత్సరాలు అయిపోతూ ఉంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఎంత రీచ్ వస్తుంది అని. ఈ సినిమాలో విలన్ అయితే కన్నడ హీరో ఫ్రెండ్స్, వశిష్ఠ సింహ అని కన్నడ హీరో విలన్గా చేశాడు ఈ సినిమాలో. ఇంకా డబ్బింగ్ వాయిస్ అయితే అయింది కాదు, మన బాహుబలి ప్రభాకర్ గారిది అది వాయిస్. సినిమా ట్రైలర్ అయితే బాగానే ఉంది, కానీ కొన్ని షార్ట్స్ ఉన్నాయి గైస్. ఆ షార్ట్స్ మనం ఒక్కొక్కరే చూస్తే కానీ ప్యాంట్ తడిచిపోద్ది అన్నమాట. కొన్ని షార్ట్స్ మీరు గమనిస్తే ట్రైలర్లో. అంటే ఈ స్టోరీ లైన్ మీద కొన్ని సినిమాలు వచ్చాయి ఇప్పటికే, మనం చూసింటాము. ఒక ఊర్లో ఉన్న అమ్మాయిల్ని రేప్ చేసి చంపేస్తూ ఉంటే ఆ ఊరోళ్ళంతా కలిసి వాడిని చంపేస్తారు. వాడు ప్రేతాత్మ అయ్యి మళ్ళీ వస్తాడు. ఇలాంటి సినిమాలు మనం ఇంతకుముందే చూసాము. ఓ స్త్రీ రేపు రాని ఇలాంటివి. ఇప్పటికే ఈ సినిమాపై మన తెలుగు స్టేట్స్లో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది ఈ సినిమా రిలీజ్ పై. ఈ సినిమా అయితే ఏప్రిల్ 17th రిలీజ్ కానుంది, అంటే ఇంకో వారం రోజుల్లో రిలీజ్ అవుతుంది. మీరు ఈ ట్రైలర్ చూస్తుంటే ఎలా ఉంది అని కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి ప్లీజ్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ ఇయర్ అయ్యేలోపు నేను ఒక 10,000 సబ్స్క్రైబర్స్ టార్గెట్ అయితే పెట్టుకున్నాను. సో అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా టార్గెట్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. సో అందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.